నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూస్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేసి ఒక మూవీ అయితే వచ్చిందన్నమాట. Z5లో ప్రీమియరింగ్ అంతేమే అన్నారు. నాకు అప్డేట్ వచ్చింది. మన వాళ్ళు చూడమంటే చూసిన, అంటే మా రివ్యూవర్స్ కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళ ద్వారా. సో చూడరా అంటే పోయి Z5లో వచ్చింది కదరా అంటే పోయి చూసిన. ఇక్కడ స్టార్టింగ్లో నాకు అక్కడనే కనిపించేసింది ఏంటంటే లో బడ్జెట్ మూవీ లాగా అనిపించింది. సో చూసిన. సో సింపుల్గా ఏం లేదు, ఒక అమ్మాయిని ఒకడు వచ్చి మర్డర్ చేసి పోతాడు. దానికి ఆమెనే నలుగురు వచ్చి మర్డర్ అటెంప్ట్ చేశారు. కానీ కాదు, అసలైనడు మెయినోడు ఓడయ్యా ఉండంటే మీకు ఎండింగ్లో తెలుస్తుంది ఎవరు చేసింది అనేది. కానీ ఇక్కడ చూపించే విధానం కానీ యాంగిల్స్ కానీ నాకు ఆ సీన్ ఎందుకు చూస్తున్నారా నాయన అన్నట్టు అనిపించింది. ఇక్కడ మనకి హర్ చాప్టర్ 1 తర్వాత హిట్ సిరీస్ ఉంది కదా, అలా తీసుకొచ్చిరా నా కాడికి తీసుకొచ్చిరా. అట్లా హిట్ ఎట్లయితుంది, ఇక్కడ సిట్ అన్నట్టు తీసిరా, ఎస్ఐటి అని తీసిరా, ఏందో నాకు అర్థం కాలే. కానీ ఇక్కడ చూపించే విధానంలో క్యారెక్టర్స్ కాడ అండ్ మొత్తం బ్రైట్ ఎక్కువ ఉంది బయకి. చాలా మటుకు మీకు మర్డర్ స్టోరీస్లా కానీ ఎక్కడ కూడా చూసుకున్నా డిఐ వర్క్ కానీ టోన్స్ కానీ కొంచెం డార్క్ టోన్స్లో పెట్టగానే ఇక్కడ మొత్తం కూడా బ్రైట్ టోన్స్తో పాటు మీకు ఒకవేళ ఇట్లా హిట్ మూవీ చూస్తే ఇట్లా కొంచెం డార్క్ టోన్ లాగా అనిపిస్తుంది మీకు. అట్మాస్ఫియర్ కానీ సరౌండింగ్స్ కానీ కొంచెం డార్క్ టోన్ అవి యూజ్ చేస్తారు. సో ఇక్కడ బడ్జెట్ నాకు అదే అనిపించింది. కనీసం ఎడిటింగ్లోనే టోన్స్ అనేది చేంజ్ చేయండి అన్నట్టు అనిపించింది నాకైతే. సో అది ఒక ప్రాబ్లం అనుకుంటే, స్టోరీ చూపించే విధానము, అది హ్యాండ్ స్కాన్ చేయని ట్యాబ్ మీద లాజిక్ సెన్స్గా అనిపించలేదు నాకైతే. సో ఇంప్లిమెంటేషన్ కూడా చాలా పూర్ అనిపించింది. స్టోరీ పరంగా మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంది భయ్. ఒక మర్డర్ మిస్టరీలో ఎలా అయితే ఉండాలో అలానే ఉంది. స్టోరీ బాగుంది, కానీ చూపించే విధానం ఇంప్లిమెంటేషన్ మాత్రం దెబ్బతిన్నదన్నమాట. సో చూడాలా వద్దా అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. మీకు చాలామందికి సోదిలాగానే అనిపిస్తుంది. గ్యారెంటీ చెప్తున్నా, నెత్తి తిన్నట్టు ఉంటుంది. ఇది అయితే స్కిప్ చేసుకొని సీన్లు చూడాల్సింది, అంతే తప్పించి ఇక్కడ ఏం లేదనిపిస్తుంది మీకు. సో ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఈ మూవీకి 1.5 out of 5 ఇస్తున్నా. దేనికయ్యా అంటే 1.5 కూడా ఇవ్వకుండా, కానీ ఇక్కడ స్టోరీ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ అవి బాగాలేవు. సో దానికి 1.5 ఇస్తున్నా తప్పించి ఇంకేం లేదన్నమాట. స్టోరీ జర అనిపించింది అన్నమాట. లేకపోతే ఇది దీనికి 1 ఇచ్చుతాను అనమాట అంతే, ఇంకేం లేదు. నార్మల్ ఉండే ఇట్లా. సో ఇది నా రివ్యూ అనమాట. మీకేమనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. రివ్యూ నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.